బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. సాక్షాత్తు జిల్లా కలెక్టర్పై దాడి చేసి రైతులను రెచ్చగొట్టడమే పెద్ద తప్పు. అయితే ఆ తప్పును ఖండించకపోక ఘటనను సమర్థించేలా మాట్లాడారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. అధికారులెవరో ప్రజలకు ఎలా తెలుస్తుందని వ్యాఖ్యానించారు. కలెక్టర్, కడా చైర్మన్, ఇతర అధికారులు ఎవరో లగచర్ల గ్రామస్తులకు ఏం తెలుస్తుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పరోక్షంగా ఘటనను సమర్థించేలా మాట్లాడారు. వాళ్ళ దృష్టిలో అది కీడు కాదు, మంచి అని మీరు నచ్చజెప్పే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ యంత్రాంగం ఉంది మీకు. ఓ గ్రామానికి పోయినటువంటి అధికారులకు ప్రజల దృష్టిలో ప్రజలకు జనసామాన్య చదువురాని జనము, పైగా గిరిజనులు ఉన్నారు, వాళ్ళు పాపం వాళ్ళకి ఆందోళన ఉంది, బాధ ఉంది. వచ్చినప్పుడు ఈయన కలెక్టరు, ఈయన ఎంఆర్ఓ, ఈయన ఆర్డీఓ, ఈయన విలేజ్ అసిస్టెంట్ పేర్లు మెడకట్టుకొని ఉంటారా అండి వాళ్ళు గుర్తుపట్టనికే? వాళ్ళ దృష్టిలో అది కీడు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సైదులు జాయిన్ అవుతున్నారు. రైట్ సైదులు, ఇప్పటికే మనం చూసుకుంటే ఆ కలెక్టర్ పై ఏ విధంగా దాడి జరిగిందో లగచర్లలో మనందరికీ తెలిసిన విషయమే. దీన్ని సమర్థించేలా మాట్లాడుతున్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? వరుసగా ఘటన ఏదైతే ఉందో మొత్తం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది కూడా ఖండిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా అన్ని పార్టీలు కూడా లగచర్ల ఘటన, హైదరాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ పై జరిగినటువంటి దాడిని ఇప్పటికే అన్ని ఎంప్లాయీస్ యూనియన్స్ కూడా ఖండించడం జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాత్రం దాన్ని సమర్థిస్తూ వస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఆ మీడియా సమావేశంలో లగచర్ల వెళ్ళినటువంటి అధికారులు ఎవరనేది ఆ గ్రామస్తులు ఎలా గుర్తుపడతారని చెప్పేసి కూడా ఆయన అంటున్నారు. వాస్తవంగా అసలు అక్కడ మోటివేట్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో కలెక్టర్ నే తప్పుదోవ పట్టించి సురేష్ అనే ఒక వ్యక్తి ఆ లగచర్ల గ్రామానికి తీసుకెళ్లాడు, అది పూర్తిగా సురేష్ చేసిన తప్పుదమే అని ఒప్పుకోకపోగా పరోక్షంగా దాన్ని సమర్థిస్తూ అలా వెళ్ళినప్పుడు ఆ గ్రామస్తులు ఏ విధంగా వాళ్ళని గుర్తుపడతారని చెప్పేసి కూడా దాన్ని సమర్థిస్తూ వస్తున్నారు. సో గతంలో కూడా ఆయన మంత్రిగా ఉన్నారు, దానికి పాలనపై కూడా కంప్లీట్ గా అన్ని తెలుసు. కానీ ఈ విధంగా మాట్లాడడం పైన కూడా సర్వత్రా కొంత వ్యతిరేకత, అంటే సర్వత్రా కూడా కొంత ఆయన పైన విమర్శలు నిలబెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత 10 ఏళ్లలో పాటు ఆయన 2 సార్లు మంత్రిగా పనిచేసినప్పుడు ఎంప్లాయీస్ పైన ఉండాల్సింది ఏ విధంగా ఉంటారు ఏంటనేది తెలిసి కూడా ఇప్పుడు కలెక్టర్ పై జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడిని ఆయన పూర్తిగా ఆయన ఖండించపోగా సమర్థిస్తున్నట్టుగా అనిపిస్తుంది. లగచర్ల గ్రామస్తులు అసలు ఆ సురేష్ అనే వ్యక్తి ఆయన్ని మోటివేట్ చేసి ఆ విధంగా లగచర్ల గ్రామానికి తీసుకెళ్లి ఒక వ్యూహం ప్రకారమే కలెక్టర్ పైన, కడా చైర్మన్ వెంకటరెడ్డి పైన, ఇతర అధికారుల పైన దాడికి ప్రయత్నం చేసి దాడి చేసిన సంఘటన అందరికి తెలిసిన విషయమే. కానీ అది కంప్లీట్ గా ఆ విషయాన్ని తెలిసి కూడా ఈ విధంగా ఆయన అది ఎలా తెలుస్తుంది ఆ కలెక్టర్ అని, లేకపోతే కడా చైర్మన్ వెంకటరెడ్డి అని, లేకపోతే ఇతర అధికారులు అని చెప్పేసి గ్రామస్తులకు ఏమైనా తెలుస్తుందా అని చెప్పేసి కూడా ఆయన సమర్థిస్తూ వస్తున్నారు. సో ఆయన సమర్థించడానికి మాత్రం ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సైదులు, అయితే ఆయన మీరు చెప్పినట్లుగానే ఆయన ఒకటి వ్యాఖ్యానించారు. వాళ్ళ అధికారులని చెప్పి లగచర్ల ప్రజలకి, అక్కడున్న గ్రామస్తులకి ఏ విధంగా తెలుస్తుంది అంటున్నారు. అసలు వాళ్ళ అధికారులను తెలిసినా తెలియకపోయినా ఏమైనా కానీ ఒక మనిషి మీద దాడి చేసే ఆ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? తెలంగాణలో ఎప్పుడు ఈ విధంగా జరగలేదు కదా. ఇది పక్కా ప్లాన్ ప్రకారం చేసిందని అంత క్లియర్గా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంటే ఆయన ఈ విధమైన కామెంట్స్ ఎలా చేస్తారు? అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? వాస్తవంగా అందరూ కూడా ఇప్పటికే కలెక్టర్ ప్రతీక్ జైన్ పైన జరిగిన దాడి ఏదైతే ఉందో ముక్త కంఠంతో అందరూ కూడా ఖండిస్తూ వస్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ చెందిన నేత సురేష్ అయి ఉండి, సురేష్ అక్కడ మాజీ ఎమ్మెల్యే పట్టణ నరేంద్రతో మాట్లాడడం అది అంత పూర్తిగా బీఆర్ఎస్ కన్సర్న్ లోనే ఈ కలెక్టర్ ప్రతీక్ జైన్ పైన దాడి ఏదైతే ఉందో అంతా కూడా వీరు బీఆర్ఎస్ చేసిన తప్పిదం పైన సర్వత్ర విమర్శలు ఎదుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సమయంలో ఇక ఏం చేయలేని పరిస్థితులు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ దాన్ని ఎలా అయినా సరే సమర్థించుకునే ప్రయత్నంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు పైన దాడి ఏదైతే ఉందో ఆ దాడికి సంబంధించి అది అక్కడున్న ఏ విధంగా గుర్తుపడతారు, ఏ విధంగా వాళ్ళకి ఏం తెలుస్తుందని చెప్పేసి మాట్లాడడం సరైనది కాదని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక మాజీ మంత్రి స్వయంగా ఇలా మాట్లాడితే ఇక పాలనపై గతంలో ఆయనకు అనుభవం ఉంది, సో తెలుసు కూడా ఈ విధంగా మాట్లాడడం సరైనది కాదని చెప్పేసి కూడా విమర్శలు వస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే కంప్లీట్ గా ఈ ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన కంప్లీట్ గా పూర్తిగా బీఆర్ఎస్ కన్సర్న్లోనే జరిగిందని చెప్పేసి కూడా స్పష్టంగా ఆధారాలతో సహా ఇప్పటికే పోలీస్ శాఖ కూడా బయటపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఎవరి ఆదేశాలతో దాడి జరిగింది, ఎవరు ఎలా దాని కుట్రకి సంబంధించి వ్యూహకర్త ఎవరు, ఏ విధంగా ప్లాన్ చేయాలి, ఏ విధంగా కలెక్టర్ పైన అక్కడ ఉన్నటువంటి అధికారులపైన దాడి చేయాలనేది పూర్తిగా కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా
తెలిసిపోయింది. దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా ఒక పకడ్బందీగా ఒక వ్యూహం ప్రకారమే అధికారులపైన దాడి చేస్తే భయపడి ఇంకోసారి రారని ఒక ప్లాన్ ప్రకారం చేశారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి మెడకు చుట్టుకున్న నేపథ్యంలో దాన్ని ఏ విధంగా ఒక సైడ్ దాన్ని కొంచెం తప్పించే ప్రయత్నంలో భాగంగా అది ఈ విధంగా మంత్రి నిరంజన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే తెలంగాణలో ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు ఏదైతే ఆ వ్యాఖ్యలను పూర్తిగా చాలా మంది అంటే ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల కూడా విమర్శలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కలెక్టర్ అయ్యుండి కలెక్టర్నే తప్పుదోవ పట్టించి కలెక్టర్ స్వయంగా ఆ గ్రామస్తుల సమస్యలు తెలుసుకునేందుకు నేరుగా వెళ్ళినప్పుడు ఆ సమస్యలు చెప్పాల్సింది పోయి ఆ గ్రామస్తుల సమస్యలు చెప్తే బాగుండేదని చెప్పాల్సింది పోయి కానీ దాడి చేస్తే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గ్రామస్తులకి అంటే దాడిని కూడా సమర్థిస్తున్న పరిస్థితి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది. అంటే తప్పును కూడా ఒప్పుకోకుండా ఈ విధంగా వ్యాఖ్యానించడం పట్ల మాత్రం మంత్రి నిందితుల పైన మాత్రం పూర్తి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైతం.